అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి అయితే మనం ఇదొకటి శారీ అండి. శారీకొచ్చేసి మనకు వీళ్ళు బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ తెచ్చుకున్నారు. అంటే ఇదొచ్చేసి ఓల్డ్ శారీనేనండి. బ్లౌజ్ అయితే ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి ఇలా మనకు బుటీస్ ఉన్న బ్లౌజ్ అయితే తెచ్చుకున్నారు. నేను బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ చేయలేదు. హ్యాండ్స్‌కి అయితే వీళ్ళు ఈ బార్డర్ ఏదైతే ఉందో దాన్నైతే జెయింటింగ్ చేయమని అయితే అడిగారండి. చూడండి ఈ విధంగా మనం ముందుగానే బార్డర్ అంటే కట్టు చెంగుల సైడ్ ఉంటుంది కదా! దాన్నైతే తీసుకోమన్నారండి. ఇలా నేను చాలా బ్లౌజెస్‌కి అయితే వేశానండి. మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు హ్యాండ్‌కి ఎంతైతే కావాలో ఒక ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ అనుకోండి. అట్లా కొంచెం తక్కువ తీసేసుకొని ఇలా మనం బార్డర్ అయితే కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కొంచెం కట్ చేసాకనే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను మళ్ళీ వీడియో షూట్ అయితే చేస్తున్నాను చూడండి. ఇలా నీట్‌గా మనం కట్ చేసుకునేటప్పుడే ముందుగానే మార్కింగ్ చేసుకోవాలండి. బార్డర్ మన హ్యాండ్స్‌కి ఎంతవరకు సరిపోతుందో చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడికి మార్కింగ్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా మీరు మార్కింగ్ చేసి పెట్టుకుంటే అక్కడి వరకు నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకేంటి అంటే బార్డర్‌కి అయితే ఈజీగా మనకు న్యూ లుక్‌గా ఉంటుందండి. శారీకి మ్యాచింగ్ ఉంటుంది. మళ్ళీ న్యూ బ్లౌజ్ లాగా కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది. ఇలా బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకున్నామనుకోండి నీట్‌గా ఉంటుందండి. ఇలా చాలా వరకైతే ఏపించుకుంటున్నారంటే ఓల్డ్ బ్లౌజెస్ అనేటివి మనకు యూజ్ లేనప్పుడు ఇలాంటివి చేసుకున్నామనుకోండి చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా నీట్‌గా కట్ చేసుకోండి బార్డర్‌నైతే. ఇలా నీట్‌గా కట్ చేసేసుకొని మిడిల్‌లోకి అయితే ఫోల్డ్ చేసుకోండి. చూడండి మనకి 2 హ్యాండ్స్‌కి వచ్చేంత వరకు ఉంటుంది. ఇప్పుడు ఇలా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకొని సమానంగా కట్ చేసుకుంటే మనకు 2 హ్యాండ్స్‌కి సరిపోతుందండి. ఇప్పుడు ఇది ఎలా జాయింటింగ్ చేయాలి, ఏంటి ఫినిషింగ్ ఎలా ఉంటుందో మొత్తం వీడియో అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాంటిదే బ్లౌజ్‌కు చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన మన బార్డర్ తీసుకొని అటాచ్ చేసుకోండి. ముందుగానే శారీ బార్డర్‌కి ఏదైతే కింది వైపు ఉందో చూసుకోవాలి. చూడండి ఈ లైన్స్ అనేటివి కిందకున్నాయి, ప్లెయిన్ పైనకుంది. మనం కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఇలా. పెట్టుకొని నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మెయిన్ క్లాత్ ఒకవేళ పెద్ద బార్డర్స్ ఉన్నప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు చేయి దగ్గర లావుగా పట్టినట్టుగా ఉండిపోతుంది కదా! అందుకోసం అయితే ఈ విధంగా నీట్‌గా సెట్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి. పెద్ద బార్డర్ ఉన్నప్పుడు. ఇది కొంచెం చిన్న బార్డర్ కాబట్టి పర్లేదు. అంత మనకు పట్టినట్టుగా కూడా ఏముండదు. చూడండి ఈ విధంగా నీట్‌గా సెట్ చేసేసుకొని రెండిటిని మనం లైనింగ్ క్లాత్ అయితే తర్వాత జాయింటింగ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు 3 ఒకసారి జాయింటింగ్ చేసుకున్నా పర్లేదండి. అది మన ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి. ఇదే హ్యాండ్‌ది మనకు లైనింగ్‌తో సహా ఎలా జాయింటింగ్ చేసుకోవాలో ఆ వీడియోలో అయితే షార్ట్ వీడియో పెట్టాను. చూడండి ఎవరికైనా కావాలి అనుకుంటే. ఇలా నీట్‌గా బార్డర్‌ను జాయింటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడొచ్చేసి చూడండి ఈ విధంగా పైనకొచ్చేసరికి ఇలా కిందికి ఏవైనా కూరలాగా ఉంటే నీట్‌గా కట్ చేసేసుకోండి. పైనకొచ్చేసి మీరు కావాలి అనుకుంటే పైపింగ్ అయినా సరే వేసుకోవచ్చండి. లేదంటే క్లాత్ అయినా ఫోల్డ్ చేసుకున్నా సరిపోతుంది. నేనైతే క్లాత్ అయితే ఫోల్డ్ చేస్తున్నానండి. చూడండి ఈ ఏదైతే యెల్లో బార్డర్‌లాగా కనిపిస్తుందో అప్పుడు మనం ఏం చేయాలంటే థ్రెడ్ అయితే చేంజ్ చేసుకోవాలండి. పైనుంచి స్టిచ్ వేసుకోవాలి కాబట్టి మనకు గ్రీన్ వేసుకుంటే పైనకు అంత లుక్ ఉండదు కదా! అందుకోసం అయితే నేను యెల్లో తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా. ఇలా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి. ఇలా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని దానిపైన నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్నాక లైనింగ్ క్లాత్ జాయింటింగ్ చేసుకొని కింది సైడ్న అదే గ్రీన్ కలర్ పైపింగ్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగా సెట్ అయిపోతుంది. ఓకేనా, చాలా నీట్‌గా కూడా ఉంటుంది. నేను ఇదే సేమ్‌లోనే ఇంకొక పింక్ బ్లౌజ్ కూడా వేశానండి. అది కూడా థంబ్‌నెయిల్ పెడతాను. అంటే వీడియో సేమ్, అది కూడా సేమ్ బార్డర్ కట్ చేయడం, హ్యాండ్స్‌కు జాయింటింగ్ చేయడము మీకు చూస్తే తెలిసిపోతుంది. రెండిటికి నేను బార్డరు వాళ్ళు క్లాత్ అయితే ఇచ్చారు. బ్లౌజెస్‌కి బార్డర్స్ కట్ చేశాను. అలానే శారీకి కూడా మనం కట్ చేసుకున్న దగ్గర ఎలా క్లాత్ జాయింటింగ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈజీగా ఉంటుంది. మనం అలా కట్ చేసుకున్నా కూడా శారీకి కూడా ఏ డ్యామేజ్ ఉండదండి. నీట్ ఫినిషింగ్ తోటి మనం కట్టుకున్నప్పుడు కనిపించదు. ఎందుకంటే మనం కట్ చెంగుల వైపే పైన కట్ చేసుకుంటాం కదా! నీట్‌గా లోపలికి వెళ్ళిపోతుందండి. చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో అసలు. సూపర్‌గా ఉంటుందండి ఇలానైతే బ్లౌజెస్‌కి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం పైపింగ్ వేసుకుందామండి. నేనైతే అదే గ్రీన్ కలర్ పైపింగ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ అటాచ్ అండి. ఇలా నీట్‌గా మళ్ళీ లైనింగ్ క్లాత్ సెట్ చేసుకొని మొత్తం డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ పైపింగ్ అయితే తీసుకున్నాను చూడండి. ఇలా స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకున్నానండి. నెక్‌కి వచ్చేసి మాత్రం మనకు శారీ అయితే ఎలా అయితే ఉందో కలరు ఆ గోల్డ్ ఫినిషింగ్ తోటే తీసుకున్నానండి. మస్టర్డ్ యెల్లో లాగా. అది మాత్రం నెక్‌కేసాను. హ్యాండ్స్‌కి వచ్చేసి గ్రీన్ అయితే వేస్తున్నాను చూడండి.
థ్రెడ్ పైపింగ్ వచ్చేసి నార్మల్గా థ్రెడ్ పెట్టుకోవడం వేసుకోవడమేనండి అంతే. ఈ విధంగా చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇప్పుడొచ్చేసి మనకు చూడండి 2 హ్యాండ్స్‌కి మొత్తం సరిపోయేలా బ్యాక్ సైడ్‌కొచ్చేసరికి ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే బార్డర్ పైన లుక్ ఉన్నదని చెప్పేసి నేనైతే ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని ఎమ్మింగ్ అయితే చేసుకుందామని చెప్పేసి అయితే ఇలా పెట్టేసానండి. ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకొని బ్లౌజు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎమ్మింగ్ అయితే చేసేసానండి. చూసారా? ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఎమ్మింగ్ చేసుకున్నామనుకోండి మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది. లేదు మనకు ఎమ్మింగ్ అవసరం లేదు అనుకుంటే డబల్ స్టిచ్ వేసుకున్నా పర్లేదండి. ఇలా నీట్‌గా అయితే మొత్తం మీద బార్డర్ అయితే అటాచ్ చేసేసాను చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.